సార్ చెప్పండి, నిన్నటి నుంచి కొత్త విధానం తీసుకొచ్చింది ఏపీ గవర్నమెంట్. నిన్నటి నుంచి స్టాక్ అమ్ముతా ఉన్నారు, దాన్ని ఎలా చూస్తారు? అందరికీ అవసరం ముందులో ప్రతిప్రదంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇసుక విధానాన్ని అక్కడ ప్రభుత్వం ఏం చేసింది, ఎవరికి అందనీయకుండా పేద ప్రజలకు కానీ చిన్న చిన్న చితక కట్టుకునే ఇళ్ల స్థలాల వాళ్ళకి కానీ అందకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఎమ్మటే ఇసుక ఫ్రీ చేయటం మూలన అందరూ వాళ్ళ పనులు చేతివృత్తులు మన మామూలుగా కన్స్ట్రక్షన్ కట్టుకునే వాళ్ళు చిన్న చిన్న పనుల వాళ్ళందరూ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇసుక విధానం ఫ్రీ చేయటం మూలన చోటా మోటా పని వర్కర్లు కానీ టాపీ మేస్త్రులు కానీ వడ్రంగ మేస్త్రులు కానీ వీళ్ళందరికీ పని దొరకటం మూలన ఇసుక ఫ్రీ చేయటం మూలన సంతోషం వ్యక్తం చేస్తారండి ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. అలాగే మొన్న అంబటరామ గారు మాట్లాడతా ఏదైతే గంజాయి డ్రగ్స్ మీద ఏదో పెద్ద విషయం అయినట్టు దాని మీద పెద్ద భూతత్వంలో చూపిస్తారు అధికార పక్షం అంటే అసలు అది ఏం లేదన్నట్టుగా మాట్లాడుతుంది. దాన్ని ఎలా చిన్నపిల్లలు విద్యార్థి దశ నుండి వాళ్ళు మన మామూలుగా డ్రగ్స్కి అలవాటు పడి గంజాయికి అలవాటు పడి వాళ్ళ స్కూల్కి వెళ్ళకుండా కాలేజీలకు వెళ్ళకుండా వాళ్ళు పిడదామని పడుతుంటే ఇది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదంటాం హేమనీయమండి. అంబటి రాంబాబు గారికి కూడా చెప్పాల్సింది ఏంటంటే చిన్నపిల్లల దశ నుండి పెద్దవాళ్ళు అయ్యే వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదొక భాగంలో ఈ డ్రగ్స్ వాడటం మూలన ఈ గంజాయి వాడటం మూలన పిల్లలు చెడిదోవ పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా దాన్ని చాలా విమర్శిస్తున్నారు. అంటే లోకేష్ గారి పాదయాత్రలో కూడా చాలా మంది తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలు ఇలా గంజాయి పాలవుతుందంటే కొంచెం చూడమని ఆయన అప్పట్లో చెప్పారు. దాన్ని ఆయన సీరియస్ గా తీసుకొని ఈ గవర్నమెంట్ వచ్చిన హోమ్ మినిస్టర్ గారు కూడా దాని మీద ఉత్పాదన అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు చెప్పిన దాన్ని నిజం వాస్తవ విషయాలు ప్రజల దగ్గర నుంచి వచ్చిన దాన్ని బట్టే కదా అంటారు. ఈయన అసలు ఏం అవసరం లేదన్నట్టు మాట్లాడుతుంది. దాన్ని ప్రజల పక్షాన ఉన్నారు, లేకపోతే అలా అధికారంలో ఉన్నారు, పాత అధికారంలో ఉండగా వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు వస్తాయని చెప్పి దాన్ని తప్పు పట్టిస్తాను అలా మాట్లాడుతున్నాడు అంబటి గారు. లోకేష్ గారు పాదయాత్రలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారండి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గట్టి చర్యలు తీసుకుంటాము, దీని మీద పిల్లలు పెడద్రోవన పడటానికి ఫస్ట్ దాని మీద నిఘా వేసి మేము పట్టించుకోగలుగుతామని అనిత గారు కూడా, వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు కూడా దాని మీదే ప్రిపేర్ అయ్యి కట్టుదిట్టంతో హోంశాఖకి ఆదేశాలు జారీ చేశారండి. అలాగే నిన్న ఏదైతే షర్మిల గారు మాట్లాడతా అసలైన వారసురాలని నేనే, ఆయన మా అన్న అసలైన వారసుడు కాదని మాట్లాడదాన్ని ఎలా చూస్తారు? అది వాళ్ళ ఇంటి రహస్యం అండి. అది మనం చెప్పుకోదగ్గ విషయం కాదు. కాబట్టి ఆయన ఎవరు రాజశేఖర్ వారసురాలు, ఎవరు మంచి చేస్తేనేమో వారసులు, చెడు చేస్తేనేమో వారసులు కాదనే నినాదంతో బయటకు వచ్చింది ఈ విషయం. కానీ దీన్ని ప్రజలే దాన్ని బుద్ధి చెప్తారండి. అలాగే నిన్న ఏదైతే వైఎస్ఆర్ నిన్న ఇది జరిగింది, ఆయన పత్రిక జరిగిన వేడుక జరిగింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి పాల్గొన్నారు, మన విజయవాడ దగ్గరికి వచ్చి పాల్గొన్నారు. దాంట్లో వ్యాఖ్య చేశారు, ఇన్ కేసు కనుక జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేస్తే ఎంపీగా పోటీ చేస్తే మేము షర్మిల గారు మళ్ళీ నిలబెట్టి పిలిపిస్తామని మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కొంత వాస్తవం ఉండే అవకాశం ఉందండి. త్రికోణ పోటీ ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పోటీ చేయనండి, షర్మిల గారి పోటీ చేయనండి, తెలుగుదేశం పార్టీని గట్టిగా గెలిపించుకోగలుగుతాం ఎంపీ. అలాగే రేపు 22వ తారీఖు అసెంబ్లీ జరగబోతుంది. దానికి వచ్చే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి వెళ్ళిపోతాడని ఒక మాట వినపడుతుంది. నిజంగా జరిగింది అంటారా? అది వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం ఉంటుందండి. ఆయన రిజైన్ చేయాలనుకుంటే చేయగలుగుతాడు, లేదా ప్రతిపక్షం కావాలని లోగడే సర్టిఫికేట్ పెట్టుకున్నాడు. ప్రతిపక్ష హోదా కావాలని పెట్టుకున్న సర్టిఫికేట్ నిబంధనల ప్రకారం ఇస్తారు, కానీ నిబంధనలకు తొంగలో దొక్కి ఇవ్వరని చెప్పేసి నా నిర్ణయం.